ముందుగా ఇప్పటివరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో రాహు గ్రహం అష్టమ స్థానంలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి అనే విషయం చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో మనం గురుగ్రహం మూడో భావంలో ఉంటే ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ తృతీయ స్థానం అనేది ఒక విక్రమ స్థానం, అంటే మన సెల్ఫ్ ఎఫర్ట్స్ గురించి, హార్డ్ వర్క్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. ఇటువంటి స్థానాల్లో సహజంగా పాపత్వం పొందిన గ్రహాలైన శని, రాహువు, రవి, కుజుడు, కేతువు ఇలాంటి గ్రహాలు అయితే బాగా పనిచేస్తాయి. కానీ అంతే తప్ప ఇలా సహజంగా శుభత్వం పొందిన గురువు, చంద్రుడు, శుక్రుడు, ఒంటరిగా ఉన్న పాపులతో కలవని బుధుడు ఇటువంటి గ్రహాలకి ఈ మూడో స్థానంలో ప్లేస్మెంట్ అనేది బేసికల్గా అయితే అంత మంచి ప్లేస్మెంట్ అయితే కాదు. ఎందుకంటే మూడో స్థానంలో ఉన్న గ్రహాలు ఇప్పుడు మనల్ని కష్టపెట్టిన తర్వాత మాత్రమే రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకనే మనకి పాపగ్రహాలు కనుక ఆ మూడో భావంలో ప్లేస్ అయినట్లయితే ఈ శుభగ్రహాల కన్నా వాళ్ళు ఎక్కువ మన చేత హార్డ్ వర్క్ అండ్ సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేవి చేయిస్తారు. కాబట్టి అందుకనే ఈ ప్లేస్మెంట్లో పాపగ్రహాలు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి స్ట్రాంగ్ విల్ పవర్ అండ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ అనేది వాళ్ళకు ఉంటుంది. సో గురుగ్రహం మూడులో ఉన్నాడు కాబట్టి మనకు వచ్చే ఫలితాలు అనేవి పాజిటివ్గా ఉండవా అని కనుక అడిగినట్లయితే ఖచ్చితంగా ప్రతి ప్లేస్మెంట్ వెనకాల పాజిటివ్ అండ్ నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. ముందుగా మనం దీనివల్ల వచ్చిన పాజిటివ్ రిజల్ట్స్ ఏంటో తెలుసుకున్న తర్వాత నెగిటివ్ ఫలితాన్ని డిస్కస్ చేద్దాము. ఒకవేళ మీ లగ్నానికి గురుగ్రహం అక్కడ శుభుడుగా ఉండి బాగా బలంగా కనుక ఈ మూడో భావంలో ప్లేస్ అయినట్లయితే ఈ మూడో భావానికి సంబంధించిన విషయాల్లో పాజిటివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది. ఈ మూడో స్థానం మనం ఇందాక చెప్పిన విధంగానే విక్రమ స్థానంగా మనం చేసే హార్డ్ వర్క్ గురించి, సెల్ఫ్ ఎఫర్ట్స్ గురించి ఇండికేట్ చేస్తుంది. ఇక దీని యొక్క కారకత్వం విషయానికి వచ్చినట్లయితే యంగర్ సిబ్లింగ్స్ని ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మనకన్నా చిన్నవారైనా తమ్ముడు అవ్వచ్చు, లేకపోతే చెల్లి అవ్వచ్చు, వాళ్ళని ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇటువంటి భావంలో ఇలా గురుగ్రహం పాజిటివ్ ఉండడం వల్ల దీని కారణంగా వాళ్ళకన్నా వాళ్ళ తమ్ముడికి కానీ చెల్లికి కానీ ఎక్కువగా మెచ్యూరిటీ పర్సన్స్గా ఉంటారు. అంటే వీళ్ళకన్నా వాళ్ళకి మెచ్యూరిటీ కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ కానీ హైగా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఇటువంటి హార్డ్ వర్క్ ఇండికేట్ చేసే హౌస్లో ఈ గురుగ్రహం ఉన్నాడు కాబట్టి సో ఇప్పుడు గురుగ్రహానికి ఏ స్థానాలకైతే ఆధిపత్యం వస్తుందో ఆయనకి ఆధిపత్యం పొందిన స్థానాల యొక్క ఫలితాలు అనేవి మనకు రావాలంటే మనం బాగా విపరీతంగా హార్డ్ వర్క్ చేస్తే తప్ప దానికి తగిన ఫలితాలు అనేవి అక్కడ గురుగ్రహం ఇవ్వడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా గురుగ్రహానికి దశమాధిపత్యం అనేది వచ్చి అప్పుడైనా తృతీయ భావంలో కనుక ప్లేస్ అయినట్లయితే సో మీకు కెరీర్లో కనుక రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా రావాలంటే మీరు చేసే కెరీర్లో మీరు ఆర్డినరీ ఎంప్లాయీస్గా ఉంటే సరిపోదు. అందరిలా కాకుండా అందరికంటే ఎక్కువ బాగా కష్టపడితే మాత్రమే మీకు ఆ దశమ స్థానం సంబంధించిన శుభ ఫలితాలు అనేవి వస్తాయి. ఈ గురుగ్రహం మనం ఒక హైలీ మెచ్యూర్ అండ్ ఇంటెలిజెంట్ ప్లానెట్గా తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇటువంటి ప్లానెట్ అనేది మన కమ్యూనికేషన్ సంబంధించిన ఈ మూడో భావన ఉండడం వల్ల ఎదుటివారిని ప్రభావితం చేసే విధంగా వీళ్ళకి మాట్లాడే కెపాసిటీ అనేది ఉంటుంది. అంటే ఒక రకంగా వీళ్ళు పబ్లిక్ స్పీకర్స్గా, మోటివేషన్ స్పీకర్స్గా అండ్ అలాగే ఒక్కోసారి డివోషన్ స్పీకర్స్గా కూడా వీళ్ళు బాగా రాణించే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మీకు గురుగ్రహం పాజిటివ్గా ఉండడం వల్ల మీ యంగర్ సిబ్లింగ్స్ రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఈ గురుదశలు అనేవి వచ్చినప్పుడు మీరు అప్పటి వరకు కష్టపడిన దానికి ఫలితం అనేది ఈ గురుగ్రహం ఇచ్చేదానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అలా కాకుండా గురుగ్రహం మీ లగ్నానికి పాపయ్యి అక్కడ మూడో స్థానంలో బలహీనంగా ఉన్నా లేకపోతే ఏదైనా ఎఫెక్షన్ గురైనా దీని కారణంగా ముందుగా తృతీయ భావం సంబంధించిన కారకత్వం అనేది దెబ్బతింటుంది. కాబట్టి సో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ యంగర్ సిబ్లింగ్స్తో రిలేషన్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. అంటే వాళ్ళ తమ్ముడితో కానీ చెల్లితో కానీ వాళ్ళ మధ్య బాండింగ్ అనేది స్ట్రాంగ్గా లేకపోవడం కానీ వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం ఇటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు గురుగ్రహం పాపగ్రహంగా ఉన్నాడు కాబట్టి ఆయనకున్న మెచ్యూరిటీ అనేది కోల్పోవడం అనేది జరుగుతుంది. దీని కారణంగా ఒక్కోసారి ఈ పర్సన్స్ అనేవాళ్ళు మెచ్యూరిటీగా బిహేవ్ చేయలేకపోవడం కానీ లేకపోతే మెచ్యూరిటీగా మాట్లాడలేకపోవడం కానీ అండ్ అలాగే దేన్నైతే బలంగా నమ్ముతారో కేవలం దాన్నే ముందుగా ఫాలో అవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్లేస్మెంట్ అనేది నెగిటివ్గా ఉంది కనుక ఈ గురుదశలు అనేవి వచ్చినప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి విపరీతంగా ఓన్లీ కష్టం మాత్రమే ఉంటుంది. కానీ ఆ కష్టానికి తగ్గ ఫలితం అనేది వీళ్ళు ఎంత శ్రమించినప్పటికీ అది రాకపోవడం, దాని కారణంగా వీళ్ళు ఒక్కోసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఇటువంటి ఫలితాలను అక్కడ గురుగ్రహం ఇస్తాడనమాట. తర్వాత మనం గురుగ్రహం యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే ఈ తృతీయంలో ఉన్న గురుగ్రహం యొక్క పంచమ దృష్టి అనేది అక్కడ సప్తమ స్థానం మీద ఉంటుంది. ఈ సప్తమ స్థానం అనేది మనం కలత్ర స్థానంగా మనకు వచ్చే వైఫ్ ఆర్ హస్బెండ్ గురించి ఇండికేట్ చేస్తుంది. మనం చేసే బిజినెస్ గురించి అండ్ అలాగే పార్ట్నర్షిప్ గురించి, మన పబ్లిక్ రిలేషన్స్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు మీకు అక్కడ తృతీయంలో ఉన్న గురుగ్రహం పాజిటివ్గా ఉండి అప్పుడు ఆయన పంచమ దృష్టి అనేది ఈ సప్తమ స్థానం మీద కనుక ఉన్నట్లయితే దీని కారణంగా భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ని అండ్ అలాగే ఒక మెచ్యూర్ రిలేషన్షిప్ అనేది అక్కడ గురుగ్రహం ఇస్తాడు. వీళ్ళు ఏదైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నా ఆ చేసే బిజినెస్లో వీళ్ళకి పబ్లిక్ నుంచి పాజిటివ్ సపోర్ట్ అనేది ఉండడం వల్ల ఇటువంటి మంచి ఫలితాలు అనేవి అక్కడ గురుగ్రహం ఇస్తాడు. అలా కాకుండా మీ లగ్నానికి గురుగ్రహం నెగిటివ్గా ప్లేస్ అయ్యి అప్పుడు ఆయన పంచమ దృష్టి అనేది ఈ సప్తమ స్థానం మీద కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈయన సప్తమానికి సంబంధించిన విషయాల్లో నెగిటివ్గా పనిచేయడం జరుగుతుంది.
అంటే ఒక రకంగా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య అండర్స్టాండింగ్ అనేది లోపించడం కానీ, అండ్ అలాగే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అనేది ఒక మెచ్యూర్ పద్ధతిలో ఉండకపోవడం కానీ, ఇంకా వీరు ఏదైనా పార్ట్నర్షిప్ సంబంధించిన బిజినెస్ కనుక చేస్తున్నట్లయితే అందులో ఓన్లీ హార్డ్ వర్క్ మాత్రం ఉంటుంది, కానీ ఆశించినంత గ్రోత్ అనేది ఉండలేకపోవడం కానీ, ఒకవేళ జాతక చక్రంలో సప్తమాధిపతి కనుక బలంగా కనుక ఉన్నట్లయితే ఇప్పటివరకు నేను చెప్పిన ఈ సప్తమానికి సంబంధించిన నెగిటివ్ రిజల్ట్స్ అనేవి తగ్గుతాయి. అలా కాకుండా అక్కడ సప్తమాధిపతి కూడా ఎఫెక్షన్ గురైతే ఇప్పుడు నేను చెప్పిన ఈ నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఇంకా పెరిగే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ తృతీయంలో ఉన్న గురుగ్రహం యొక్క సప్తమ దృష్టి అనేది అక్కడ 9వ స్థానం మీద ఉంటుంది. ఈ 9వ స్థానాన్ని మనం పితృభావంగా, అదృష్టం గురించి, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ గురించి, అండ్ అలాగే మనం చేసే హైయర్ ఎడ్యుకేషన్ గురించి, హైయర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఆ 3వ స్థానంలో ఉన్న గురుగ్రహం పాజిటివ్ ఉండి అప్పుడు ఆయన సప్తమ దృష్టి అనేది ఆ 9వ స్థానం మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనేవాళ్ళు చాలా నాలెడ్జ్ని గెయిన్ చేయడం మాత్రమే కాదు, వాళ్ళు గెయిన్ చేసిన నాలెడ్జ్ అనేది అది 10 మంది వరకు వెళ్ళాలి, అది అందరికీ స్ప్రెడ్ అవ్వాలనే ఒక విపరీతమైన కోరిక అనేది వీళ్ళకి ఉండొచ్చు. అక్కడ 3rd హౌస్ అండ్ 9th హౌస్ నుంచి కూడా మంచి సపోర్ట్ అనేది కనుక వచ్చినట్లయితే ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఒక్కోసారి వీళ్ళే సొంతంగా వీళ్ళకున్న నాలెడ్జ్తో ఒక బుక్ అనేది రాసి దాన్ని పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళకి ఎక్కువగా లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేయడం అనేది ఇష్టంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే మనం ప్రతి విషయాన్ని బాగా డెప్త్గా నేర్చుకోవాలి, అండ్ అలాగే మనకు తెలిసింది 10 మందికి అది ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అలా కాకుండా మీకు ఆ తృతీయంలో ఉన్న గురుగ్రహం నెగిటివ్ ఉండి అప్పుడైన సప్తమ దృష్టి అనేది ఆ 9వ స్థానం మీద కనుక ఉన్నట్లయితే ముందుగా ఆ 9వ స్థానానికి చెందిన కారకత్వానికి కొద్దిగా దెబ్బతీసే అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి సో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ ఫాదర్తో రిలేషన్ అనేది అంత అనుకూలంగా ఉండకపోవచ్చు, లేకపోతే ఆయన నుంచి రావాల్సిన సపోర్ట్ అనేది రాకపోవడం అవ్వచ్చు. ఇక్కడ గురుగ్రహం నెగిటివ్ ఉండడం వల్ల వీళ్ళు నేర్చుకున్న ప్రతి విషయాన్ని కంప్లీట్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీతో నేర్చుకునే అవకాశాలు అనేవి ఉండకపోవచ్చు. అండ్ అలాగే వీళ్ళు ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్నా దానిలో కూడా చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఈ ప్లేస్మెంట్ కారణంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఎన్ని విషయాలు నేర్చుకున్నా, ఎన్ని విషయాలు తెలుసుకున్నా, వాళ్ళకి చాలా నాలెడ్జ్ అనేది ఉన్నప్పటికీ ఆ నాలెడ్జ్ అనేది 10 మంది వరకు వెళ్ళకపోవడం, దాన్ని ఎవరు అసలు పట్టించుకోరు. దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఓన్లీ వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ మాత్రం ఉంటుంది, కానీ దానికి తగ్గ రికగ్నైజేషన్ అనేది రావడం చాలా కష్టంగా మారే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఇక చివరిగా ఈ తృతీయంలో ఉన్న గురుగ్రహం యొక్క 9వ దృష్టి అనేది అక్కడ 11వ స్థానం మీద ఉంది. ఈ 11వ స్థానం అనేది మనకు వచ్చే ప్రాఫిట్స్ గురించి, గెయిన్స్ గురించి, మన సోషల్ స్టేటస్ గురించి, అండ్ అలాగే మన ఎల్డర్ సిబ్లింగ్స్ రిలేషన్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ మీ గురుగ్రహం అక్కడ తృతీయంలో పాజిటివ్ ఉంది అప్పుడు ఆయన 9th ఆస్పెక్ట్ అనేది 11వ స్థానం మీద కనుక ఉన్నట్లయితే ఇది చాలా మంచి విశేషమైన దృష్టిగా మనం చెప్పొచ్చు. దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ ఎల్డర్ సిబ్లింగ్స్ నుంచి, అంటే అన్నయ్య నుంచి కానీ, అక్క నుంచి కానీ, అండ్ అలాగే స్నేహితుల నుంచి కానీ, సొసైటీ నుంచి కానీ మంచి సపోర్ట్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ గురుగ్రహం దశలైనా వచ్చినప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఇదే విధంగా ఫైనాన్షియల్ గా గెయిన్స్ కానీ, లేకపోతే ఏదైనా సక్సెస్ ని అచీవ్ చేయడం కానీ, ఇటువంటి పాజిటివ్ విషయాలన్నీ జరుగుతాయి. ఒకవేళ మీకు ఇలా కాకుండా ఆ తృతీయంలో ఉన్న గురుగ్రహం నెగిటివ్ ఉండి అప్పుడు ఆయన 9వ దృష్టి అనేది అక్కడ 11వ స్థానం మీద కనుక ఉన్నట్లయితే వాళ్ళ ఎల్డర్ సిబ్లింగ్స్ నుంచి కానీ, లేకపోతే స్నేహితుల నుంచి కానీ అనుకున్నంత విధంగా సపోర్ట్ అనేది ఉండకపోవచ్చు. అండ్ అలాగే వీళ్ళకి గురుదశలైన వచ్చినప్పుడు వాళ్ళు చేసే హార్డ్ వర్క్ అనేది ఇంకా పెరుగుతుంది, కానీ దానికి తగినట్టుగా రిజల్ట్ అండ్ రికగ్నైజేషన్ అనేది రావడం అనేది చాలా కష్టంగా మారే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇక చివరిగా ఈ టాపిక్ గురించి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దీన్ని ఎండ్ చేద్దాం. నేను ఇక్కడ కన్యా లగ్నాన్ని తీసుకుని తృతీయంలో గురుగ్రహాన్ని తీసుకున్నాను. ఈ లగ్నం వారికి చతుర్థ సప్తమాధిపత్యం అనేది రావడం వల్ల ఈ గ్రహం పాపగ్రహం అవుతాడు. ఇందాక చెప్పిన విధంగానే తృతీయ స్థానాన్ని మనం విక్రమ స్థానంగా మనం చేసే హార్డ్ వర్క్ గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి సో ఆటోమేటిక్గా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఆ గురుదశలైనా వచ్చినప్పుడు విపరీతంగా హార్డ్ వర్క్ అని టెన్షన్స్ అనేవి ఆయన క్రియేట్ చేస్తాడు. ఇక్కడ తృతీయ స్థానంలో గురుగ్రహం బలంగా ఉన్నప్పటికీ ఆ ప్లేస్మెంట్ అనేది నెగిటివ్ ఉంది. కాబట్టి ఇక్కడ గురుగ్రహానికి ఏ స్థానాలకు అయితే ఆధిపత్యం వస్తుందో సో ఆధిపత్య ఫలితాలు అనేవి కూడా ఈ విధంగానే చాలా ప్రాబ్లమేటిక్ గా, చాలా కష్టంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చతుర్థ సప్తమాధిపత్యం అనేది ఇక్కడ గురుగ్రహానికి రావడం వల్ల వాళ్ళ మదర్తో రిలేషన్ అనేది అనుకున్నంత పాజిటివ్గా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం భవత భవ అనే కాన్సెప్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ చతుర్థ స్థానాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ ఈయన వేరే స్థానంలో ఉన్నాడు. కాబట్టి సో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ మదర్ నుంచి ఆశించినంత సపోర్ట్ అనేది రాకపోవడం వచ్చు. ఈ విధంగా వాళ్ళ మధ్య రిలేషన్ అనేది కొద్దిగా నెగిటివ్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇక సప్తమ స్థానం విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ తృతీయంలో ఉన్న గురుగ్రహం యొక్క పంచమ దృష్టి అనేది ఇక్కడ సప్తమ స్థానం మీద ఉంది. ఇక్కడ సప్తమ స్థానానికి ఆధిపత్యం పొందిన గ్రహం యొక్క దృష్టి అనేది సప్తమ స్థానం మీద ఉండడం అనేది చాలా మంచి విషయంగా మనం చెప్పొచ్చు. దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ మదర్ నుంచి సపోర్ట్ అనేది రాలేకపోయినా వాళ్ళ వైఫ్ నుంచి మంచి సపోర్ట్ అనేది వచ్చేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. వీళ్ళ యొక్క మ్యారేజ్ లైఫ్ కూడా ఇది ఒక పాజిటివ్ ప్లేస్మెంట్ మనం చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ గురుగ్రహ ప్లేస్మెంట్ అనేది తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఆయన కష్టపెట్టిన తర్వాత మాత్రమే రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ గురుగ్రహం ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి తగ్గాలంటే ఈ లగ్నానికి శుభగ్రహాలైన శనిగ్రహం యొక్క విశేష దృష్టి అనేది గురుగ్రహం మీద కనుక ఉన్నట్లయితే
అప్పుడు ఈ ప్లేస్మెంట్ అనేది చాలా బాగా పాజిటివ్గా పనిచేస్తుంది. ఇంకా దీని గురించి మనం డెప్త్గా వెళ్ళాలంటే ఇక్కడ గురుగ్రహం ఎన్ని డిగ్రీలు ఉన్నాడు, ఈ 3వ స్థానంలో ఇంకా ఏమైనా గ్రహాలతో కలిసాడా, నవాంశలో ఏ విధంగా ఉన్నాడు, ప్రధానంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ గురుదశలు అనేవి ఎప్పుడు యాక్టివేషన్లోకి వస్తున్నాయి అని ఈ విధంగా మనం కంప్లీట్గా అనాలిసిస్ అనేది చేసిన తర్వాత మాత్రమే ఏ లగ్నం వారికైనా గురుగ్రహం తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఆయన ఇచ్చే ఫలితాలు అనేవి పాజిటివ్గా ఉన్నాయా లేకపోతే నెగిటివ్గా ఉన్నాయా అనే విషయాన్ని మనం ఫైనలైజ్ అనేది చేయాలి. ఈ కాన్సెప్ట్కి సంబంధించిన అన్ని విషయాలు నేను మీతో డిస్కస్ చేశానని అనుకున్నాను. ఇంకా మీకు దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీరు కమెంట్ చేయండి, నేను దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో. 3వ స్థానంలో గురుగ్రహం ఉంటే ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయం గురించి నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నా లేకపోతే ఈ వీడియో చూస్తున్నా ఇందులో ఉన్న కంటెంట్ కనుక మీకు పాజిటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.